విఠల్ నువ్వా? నమస్కారం అండి. అమ్మగారు లేరా? లేరు. నాన్నగారి పేరు మీద అర్చన చేయించమన్నారు. ప్రసాదం అండి. ఉంటానండి. విఠల్ విఠల్ బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్న స్వప్న గారు. మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. లేకపోతే మీ కెరీర్ ఏమైపోవాలండి? మొత్తం ప్రపంచంలో మీ ఒక్కరికే కదండి కెరీర్ అంటే ఇంత థింకింగ్. మీరు పెద్ద హార్ట్ సర్జన్ అవ్వాలి, పెద్ద పేరు తెచ్చేసుకోవాలి. ఆ యదవ పనికిమాలో ఎంబీఏ చేసి పెద్ద ఉద్యోగం సంపాదించేద్దాం అనుకున్నాడు. కానీ మిమ్మల్ని చూసేసరికి పంచే వద్దనుకున్నవాడు పంచాంగం చంకన పెట్టుకుని ఇంత దూరం వచ్చేసాడు. మీ ఆనందం, మీ జీవితం, మీ సంతోషమే వాడు భవిష్యత్తుగా ఫీల్ అయ్యాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. విఠల్ హీస్ జస్ట్ ఫ్రెండ్. నువ్వెంతో, కిరణ్ కూడా అంతే అనుకున్నాను. కరెక్ట్ అండి. మీరు ఏదనేసుకుంటే అదే కరెక్ట్ అండి. వాడు పల్లెటూరుడు కదా, వాడికి ఇదంతా తెలీదు. ఇక్కడలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడితో ఇదంతా కామన్ అని వాడికి తెలీదు. ఇప్పుడు చెప్పారు కదా, వాడు తెలుసుకుంటాడు. ఇంకెప్పుడూ లైఫ్ లో స్వచ్ఛమైన ప్రేమ, పవిత్రమైన పెళ్లి అని పిచ్చోడ్లా తిరగడు. బాగా బుద్ధి చెప్పారండి. హార్ట్ సర్జన్ అవ్వక ముందే వాడి గుండె కోసేసి మీ ప్రాక్టీస్ బాగా మొదలు పెట్టేశారండి. ఒకటి నిజమండి, మీరే కరెక్ట్, వాడు ఎదవా. ఉంటానండి. విఠల్ హలో అంటే నేను కిరణ్ మాట్లాడుతున్నాను. కిరణ్ ఎందుకయ్యా వద్దంటే అస్తమాన్ ఫోన్ చేస్తావు? పెట్టేవయ్యా ఫోను. మాట్లాడుతున్నావే? ఏ కిరణ్, రథోసనాసిగా ఇంకా ఎందుకు కాల్ చేస్తున్నావు? వాటితో ఎందుకు మాట్లాడుతున్నావే? పంతులు గారు, నాకు ఒకటి తెలియక అడుగుతాను. అయ్యగారు ఎప్పుడు చూసినా శ్రమదానం శ్రమదానం అంటూ ఇక్కడికి వచ్చేస్తుంటారు. అసలు ఈ శ్రమదానం అంటే ఏంటండి? పిచ్చివాడ, కన్యం దానం చేస్తే కన్యాదానం, నేత్రాల్ని దానం చేస్తే నేత్రదానం, అన్నాన్ని దానం చేస్తే అన్నదానం, రక్తాన్ని దానం చేస్తే రక్తదానం అంటారు. ఏంటి గణపతి మీటింగు? ఏం లేదండి అయ్యగారు, వీడికి మీ పథకం గురించి అనుమానం వస్తే అపార్థం చేసుకుంటాడేమని అర్థమయ్యేలా చెప్తున్నా. ఏటయ్యా పంతులు, సంవత్సరం నుంచి చెప్తున్నాను ఆ ఊరు చివరున్న ఇల్లు ఆయనతో చెప్పి రాయించమని. రాయించచ్చు, కానీ ఆ ఇల్లు అమ్మగారి పేరు మీద ఉంది కదా. అమెరికా నుంచి మీ తమ్ముడు గారు ఫోన్ చేశారు. మిమ్మల్ని అర్జెంటుగా ఫోన్ చేయమన్నారు. డ్రైవర్ ఫోని. రోజు శ్రమదానం శ్రమదానం అని చెప్పేసి మీ శ్రమనంతా ఇక్కడ దానం చేసేస్తున్నారు. అమ్మగారు చూసేశారు. పంతులు గారు, ఇప్పుడు ఆయన ఇల్లు రాసి ఇవ్వాలంటే ఇంకో పథకం వెతుక్కోవాల్సిందే. బాగానే ఉంది. జంపు కాల్స్ డబ్బులు ఏంటయ్యా? ఏంటి జంపు కాల్సా? జంపు కాల్స్ అని చెప్పి జంప్ అయిపోదాం అనుకుంటున్నావా? అంత లేదమ్మా, ముందే అమెరికన్ డాలర్లు పోసి పెట్టిన షాప్ అది. ఒకడేమో జంప్ కాల్స్, ఒకడేమో రాంగ్ కాల్స్ అని చెప్పి డబ్బులు ఎక్కడదాం అనుకుంటున్నారా? ముందు డబ్బులు ఇచ్చి ఇక్కడ నుంచి జంప్ అయిపో. ఎల్లవయ్యా ఎల్లు. అదే వాడివే నువ్వు. బయటికి మా అమ్మాయి కావాలి. వాడిని వదలండి. ఏంట్రా వందు మనం బాధపడుతున్నావా? నా బాధల్లా మీ గురించే. నా గురించా? అవునండి, మీ అమ్మాయి ఒంటి మీద చెయ్యేశాడని వాడిని గొడ్డును బాదినట్టు బాదారే. అన్ని శ్రమదానాలు చేసిన మిమ్మల్ని ఎంతమంది. నువ్వేంట్రా నాకు చెప్పేది? అమ్మా, ఏంట్రా తరువు?
ఏమండి ఏంటండి ఇది? కిరణ్ నాన్న కిరణ్ ఏంట్రా ఏమండిరా నీకు నాన్న కిరణ్ అయ్యో భగవంతుడా ఏమండి ఏ పాపం చేసేట్రా నేను ఈ స్థితిలో చూడడానికి కిరణ్ స్వప్న తలనొప్పిగా ఉందా? నా దగ్గర మంచి చిట్కా ఉంది, నిమిషంలో తలనొప్పి తగ్గిపోతుంది. చైనా నో కిరణ్ వద్దు కిరణ్ ఐఎమ్ ఓకే కిరణ్ నాకు వద్దు ప్లీజ్ నాకు వద్దు నో నో కమ్ ఆన్ నో ప్లీజ్ రా. వద్దు కిరణ్ స్టాప్ ఇట్ కిరణ్ ఐఎమ్ ఓకే కిరణ్ ఐఎమ్ ఫైన్ స్టాప్ ఐ థింక్ యువర్ ఇన్ లవ్ విత్ హిమ్. ఆ కిరణ్ ఇంకా నీ మనసులో ఉన్నాడు. I don't love him. I don't love him. I don't love him. హాయ్ స్వప్న. ఏంటి సడన్ గా ఇలా అనుకుంటున్నావా? ఎస్, నా మనసులోని ఫీలింగ్స్ డైరెక్ట్ గా నీతో చెప్పలేక ఇలా. అవును స్వప్న, ఫస్ట్ టైం నేను గుడిలో చూసినప్పుడు నా మనసు నీకు ఇచ్చేశాను. నీతో పరిచయం పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. నెమ్మదిగా నీతో పరిచయం, ఆ మధుర స్మృతులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. నువ్వు అమెరికా నుంచి వచ్చావు, తిరిగి వెళ్ళిపోతున్నావు అని తెలిసి అప్పటి వరకు అర్చకత్వం అంటే అంటరానితనంగా భావించిన నేను అదే అర్చకత్వం చేయడానికి సిద్ధమై ఇక్కడికి వచ్చాను. అంతా నీకోసమే, నేను చూడటం కోసం, నీతో కలిసి జీవించడం కోసం. నువ్వంటే నాకెంతో ఇష్టం స్వప్న. కేవలం ఇష్టమే కాదు, ఎంతో అభిమానం, ప్రేమ కూడా. నిన్ను ప్రేమిస్తున్నాను స్వప్న. నిన్ను పెళ్లి చేసుకుని జీవించాలనుకుంటున్నాను. అవును స్వప్న. అమ్మయ్యా, నేను చెప్పాలనుకున్నంత చెప్పేశాను. ఇప్పుడంతా నీ చేతుల్లో ఉంది. నువ్వు ఎస్ అంటే నా అంత అదృష్టంతో ఉండడు. నువ్వు అంటే మాత్రం స్వప్న. ఏం డిసైడ్ చేసావా? వాట్ రియలీ? దట్స్ గ్రేట్. నేను ఇప్పుడే వస్తాను. ఏమండి, ఊర్లో అందరికీ ఉచితంగా వైద్యం చేస్తుంటారు. కన్న కొడుకు ఇలా పడి ఉన్నాడు, కాస్త మందు వచ్చి కదా. ఇస్తానే, ఇంత విషయం ఇస్తాను, మింగించు, దరిద్రం వదిలిపోతుంది. ఏమండి, వాడి కొళ్ళు కాలిపోతుందండి. ఎందుకు ఇలా చేస్తున్నారండి? కిరణయ్య కిరణయ్య లే కిరణయ్య లే కిరణయ్య నీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? ఎక్కడ? ఊరు బయట గడ్డివాం దగ్గర ఉన్నారు. ఏమండి, త్వరగా రండి, కిరణ్ వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు చంపేస్తారేమోనండి.